హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వాళ్ళని అడిగావా? ఆమె నీకు చెప్పిందా? నీకు తెలియదా? లాంటివన్నీ కూడా ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు వాళ్ళని అడిగావా అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో డిడ్ యూ ఆస్క్ దెమ్? డిడ్ యూ ఆస్క్ దెమ్ అంటే నువ్వు వాళ్ళని అడిగావా అని. అలాగే నేను ఊహించలేదు, అలా జరుగుతుందని నేను ఊహించలేదు అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ కాంట్ ఇమాజిన్. ఐ కాంట్ ఇమాజిన్ అంటే నేను ఊహించలేదు అని. అలాగే ఎవరు వివరించలేరు అంటే దాని గురించి కూడా ఎవరు వివరించలేరు దాన్ని అని చెప్పడానికి నో వన్ కెన్ ఎక్స్‌ప్లెయిన్. నో వన్ కెన్ ఎక్స్‌ప్లెయిన్ అంటే ఎవరు వివరించలేరు అని. అలాగే దయచేసి చెప్పండి అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ టెల్ మీ అంటే దయచేసి చెప్పండి. అసలు ఏం జరిగిందో దయచేసి చెప్పండి అని అడుగుతుంటాం కదా! అలాంటప్పుడు ప్లీజ్ టెల్ మీ అని అడగాలి. అలాగే ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతుంటాం కదా! ఇంట్లో వాళ్ళు లేదా పిల్లలు ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని ఇంగ్లీష్‌లో వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికెళ్తున్నావు అని. అలాగే వాళ్ళని అడుగుదాం. వాళ్ళని అడుగుదాం అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో లెట్స్ ఆస్క్ దెమ్. లెట్స్ ఆస్క్ దెమ్ అంటే వాళ్ళని అడుగుదామని. లెట్స్ ఆస్క్ దెమ్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆమె నీకు చెప్పిందా? పలానా ఆమె నీకు చెప్పిందా? అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో హ్యాస్ షీ టోల్డ్ యూ? హ్యాస్ షీ టోల్డ్ యూ అంటే ఆమె నీకు చెప్పిందా అని. అలాగే అతనికి తెలియదు, ఆ విషయం అతనికి తెలియదు అంటూ ఉంటాం కదా చాలా సార్లు మనం. దాన్ని ఇంగ్లీష్‌లో హీ డస్ నాట్ నో లేదా హీ డజంట్ నో. హీ డజంట్ నో అంటే అతనికి తెలియదు అని. అలాగే తెలుసుకుందాం, అసలేం జరిగిందో తెలుసుకుందాం అని అంటూ ఉంటాం కదా! తెలుసుకుందాం అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో లెట్స్ ఫైండ్ ఔట్ లేదా లెట్స్ ఫైండ్ ఔట్ అంటే తెలుసుకుందామని. అలాగే నేను చేయలేదు, ఆ పని నేను చేయలేదు అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్. ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్ అంటే నేను చేయలేదు అని. ఐ హ్యావ్ నాట్ డన్ ఇట్ అని చెప్పాలి. అలాగే నేను చాలా త్వరగా తిరిగి వెళ్ళాలి అంటే నేను వెంటనే వెళ్ళాలి, ఎక్కువ టైం లేదు లేదా నేను తిరిగి వెళ్ళిపోవాలి అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ టు గో బ్యాక్ వెరీ సూన్. ఐ హ్యావ్ టు గో బ్యాక్ వెరీ సూన్ అంటే నేను చాలా త్వరగా తిరిగి వెళ్ళాలి అని. అలాగే మీరెందుకు చేయలేకపోయారు? ఆ పనిని మీరెందుకు చేయలేకపోయారు అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వై కుడ్ నాట్ యూ? వై కుడ్ నాట్ యూ మీ వల్ల ఎందుకు కాలేదు లేదా మీరెందుకు చేయలేకపోయారు లాంటి టైంలో మనం వై కుడ్ నాట్ యూ అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నీకేమైనా తెలుసా? పలానా విషయం నీకేమైనా తెలుసా? వాళ్ళు ఎక్కడికెళ్లారో నీకేమైనా తెలుసా అని అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటే నీకేమైనా తెలుసా అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నీకు తెలియదా అంటూ ఉంటాం కదా! అసలు ఏం జరిగిందో నీకు తెలియదా? ఆ విషయం ఏంటి నీకు తెలియదా? అలాంటప్పుడు అడగాలి అనుకున్నప్పుడు డోంట్ యూ నో? డోంట్ యూ నో అంటే నీకు తెలియదా అని. అలాగే నీకు గుర్తుందా? పలానా విషయం నీకు గుర్తుందా? లేదా పలానా పర్సన్ నీకు గుర్తున్నాడా? అంటూ ఉంటాం కదా! ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తుందా అని. అలాంటప్పుడు డూ యూ రిమెంబర్? డూ యూ రిమెంబర్ అంటే నీకు గుర్తుందా అని. వాళ్ళు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు.
వాళ్ళ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు, లేదా బయటికెళ్ళడానికి లేదా రెస్టారెంట్‌కెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అని చెప్తుంటాం కదా! దే ప్లాన్ టు గో. దే ప్లాన్ టు గో అంటే వాళ్ళు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అని. అలాగే ఆమె బహుశా అది చెయ్యగలదు. అంటే ఆమె చేయగలదు. ఆమె చేయొచ్చేమో అని చెప్తుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో షీ కెన్ పాసిబ్లీ డూ ఇట్. షీ కెన్ పాసిబిలీ డూ ఇట్ అంటే బహుశా ఆమె అది చెయ్యగలదు అని. అలాగే వాళ్ళేం చేస్తున్నారు అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ ఆర్ దే డూయింగ్? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వాళ్ళేం చేస్తున్నారు? వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వాళ్ళేం చేస్తున్నారు? అలాగే మీరెందుకు హాజరు కాలేదు? టీచర్‌లయితే పిల్లల్ని అడుగుతుంటారు. నిన్న ఎవరో ఇద్దరు ముగ్గురు రాలేదనుకోండి. మీరెందుకు నిన్న రాలేదు? లేదా ఏదైనా మీటింగ్‌కి మీరెందుకు రాలేదు? ఇలా అడగాలనుకున్నప్పుడు వై వర్ యూ యాబ్సెంట్? వై వర్ యూ యాబ్సెంట్ అంటే మీరెందుకు హాజరు కాలేదు? లేదా మీరు నిన్నెందుకు గైర్హాజరయ్యారు? అలాంటప్పుడు యూజ్ చేయొచ్చు. లేదా ఇంకోటి నేనది చెయ్యను అని చెప్తూ ఉంటాం కదా! ఏదైనా పనిని నేనది చెయ్యను అని చెప్పడానికి ఐ డోంట్ డూ ఇట్. ఐ డోంట్ డూ ఇట్ అంటే నేనది చెయ్యను. ఐ డోంట్ డూ ఇట్ అని చెప్పాలి. అలాగే నువ్వు తొందరగా రావాలి. చాలా సార్లు ఇది పిల్లలకి చెప్తూ ఉంటాం. వాళ్ళు బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు లేదా ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినప్పుడు నువ్వు చాలా తొందరగా రావాలి అని. అంటే నువ్వు ఖచ్చితంగా ఆ టైంకి రావాలి. అట్లాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. యూ షుడ్ కమ్ ఫాస్ట్. యూ షుడ్ కమ్ ఫాస్ట్ అంటే నువ్వు తొందరగా రావాలి అని. చూసారు కదా! ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ గనుక మనం ప్రాక్టీస్ చేసి, నోట్ చేసుకొని, అవసరాన్ని బట్టి యూజ్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.